ఎక్కడున్నాడే ఏంటో, ఏమైందో ఇంతసేపు అయినా రాలేదు. బ్రో బ్రో వచ్చి కూర్చో బ్రో, వస్తుంటాడులే. ఉండు బ్రో, నీకు అర్థం కాదు. ప్రొడ్యూసర్ ఓకే అన్నాడో లేదో. టైం ఎంతైంది బ్రో? నీకు వాచ్ ఉంది కదా దీంట్లో ముళ్ళు లేవు బ్రో. బ్రో, వెళ్ళి 20 నిమిషాలు కూడా కాలేదు, వచ్చేస్తాడులే. బ్రో 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 వచ్చేస్తున్నాడు బ్రో. బ్రో ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఏమన్నాడు ప్రొడ్యూసర్? అది సార్ ఎలా అనిపించింది సార్? నాకు అర్థమైందయ్యా, నీ మీద పైసలు పెట్టి దండగా. అదేం సార్ అలా అన్నారు? లేకపోతే అసలు ఆ డైరెక్షన్స్ ఏంటి, ఆ ఫ్రేమ్స్ ఏంటి? ఫస్ట్ లేను లే, నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అవకాశం ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంత చెత్తగా తీస్తే ఎవరు చూస్తాడని. అయినా మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వేస్ట్ అబ్బా. వెళ్ళి ప్రొడ్యూసర్లు బూట్లు నాకండి పోండి. సార్ మర్యాదగా మాట్లాడండి. ఏంటి వెళ్ళి చూపిస్తున్నావు? సరే సార్, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. నేనా? అసలు నువ్వు చేసిన పనికి నా డబ్బులు నేనే రిటర్న్ అడగాలి నిన్ను. సర్లే పోని వదిలేస్తున్నా. చల్ గెట్ అవుట్ ఫస్ట్. అదేం సార్ మనతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు? అవన్నీ నాకు సంబంధం లేదబ్బా. అయినా అడిగిందంటే తప్పేముంది సార్? సెక్యూరిటీ ఈ నీడ్స్కి వెళ్ళండి రా ఫస్ట్. వద్దు, నేనే వెళ్ళిపోతా. అయినా బాగానే తీసాం కదా బ్రో. చాలా బాగా తీసాం బ్రో, వాడికేం తెలుసు? వాడు కాకపోతే ఇంకోటి ఉన్నాడు ప్రొడ్యూసర్. చాలా మంది లేరా ఈ లైన్లో. నువ్వేం టెన్షన్ పడొద్దు బ్రో. అంతే బ్రో, దేనికైనా అదృష్టం ఉండాలా. బ్రో బ్రో ఆ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ లేరా బ్రో? అలా వెళ్ళిపోతాడేంటి? నువ్వేనా చెప్పు బ్రో. ఉన్నీలే, తను ఏదో కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ఇంత కష్టపడి అంత బాగా తీసాం కదా. అదే కదా బ్రో, ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? అర్థం కావట్లేదు బ్రో. ఒక పని చేద్దామా? ఏంటి? యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం బ్రో. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకేం వస్తుంది బ్రో? బ్రో సోషల్ మీడియా బ్రో, ఈ సోషల్ మీడియా నమ్ముకొని ఎంతమంది లైఫ్ సెటిల్ అవ్వలేదో చూడలేదా? ఈ ప్రొడ్యూసర్ని నమ్ముకునే బదులు ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చాలా మేలు బ్రో. అదంతా నాకు బ్రో నేను అప్లోడ్ చేస్తా బ్రో, నా సర్కిల్ మొత్తానికి షేర్ చేస్తాను, మన ఫిలింని ఫేమస్ చేస్తాను, మన డీటెయిల్స్ని అన్నింటిని అప్లోడ్ చేసి షేర్ చేస్తా బ్రో. నీకు అప్లోడ్ చేద్దాం. నీకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది బ్రో, ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాం. సరే. నీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అవకాశం ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంత చెత్తగా తీస్తే ఎవరు చూస్తాడని. పరువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. ప్రమోట్ అవ్వాల్సింది నేను కదా. పరువు అందుకీ కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి విల్లు, చలికి ముక్కుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. ఏంటి బ్రో ఇక్కడ కూర్చున్నావు? చిన్నగా ఉన్నప్పుడు నాకు చదువు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ చదువుని ఎగరగొట్టడానికి రోజు అబద్ధాలు చెప్పేదాన్ని. ఒక్కరోజు ఒక్కొక్క అబద్ధం. దాంతోపాటు మా తాత రోజు చాలా కథలు చెప్పేతాడు. ఆ కథలు విని విని మైండ్ పనిచేసేది కాదు. ఒకసారి మా స్కూల్లో ఈ కథలు చెప్పే ప్రోగ్రాం వేయించారు, నాటకాలది. అప్పుడు నేను చెప్పిన కథకి అందరూ వచ్చేసారంట. మా అమ్మ చెప్పింది. అప్పుడు అర్థమైంది నాకు కథలు చెప్పడం వచ్చు అని. మా నాన్న థియేటర్ ఆపరేటర్ అవుతాడు. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు రోజు మొత్తం అక్కడే ఉండేవాడిని. ఆ సినిమాలు చూసి చూసి సినిమా ఎలా తీయాలని నేను నేర్చుకున్నా. అప్పుడు అనిపించింది డైరెక్టర్ అవుదామని. నా కథల్ని నేనే చూపిస్తా. సినిమా ఇస్ మై లవ్. కానీ అవకాశం వచ్చినట్టు వచ్చి జారిపోతుంది ఇంకా అది.
అయినా భయ్యా నా మీద ఏ నమ్మకంతో ఇన్వెస్ట్ చేసావు? బ్రో, నీలో నేను 3 సంవత్సరాల కింద ఆగిపోయినా నన్ను నేను చూసుకున్నా. ఈ ప్యాషన్, ఈ ఎంతూజియాజం ఒకప్పుడు నాలో చాలా ఉండేవి. అందుకే నీ మీద ఇన్వెస్ట్ చేశా.